ప్రత్యేకంగా ఉండటం లేదు. వారితో మాట కలుపుకొని జీవిస్తున్నాము కానీ మనం ప్రత్యేకంగా ఉండట్లేదు. అందుకంటున్నాడు, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు అన్నాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అన్నాడు. వెలుగులకు చీకటికి ఏమి పొత్తు అన్నాడు. క్రీస్తులకు బెలియాలతోనూ ఏమి సంబంధం అన్నాడు. అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది అన్నాడు. ఎందుకంటే దేవుని ఆలయములకు విగ్రహములతో పొందుక ఏమిటి అన్నాడు. ఎందుకంటే మనం జీవగల దేవుని ఆలయమై ఉన్నాము ఎన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకే అబ్రహాము, ఎలియాజరు, ఇక్కడ ప్రజలు మనకొద్దు. ఇక్కడ వారు భక్తిహీనులు, ఇక్కడ వారు లోకస్తులు, ఇక్కడ వారు ధనవంతులే కానీ, ఇక్కడ వారు అందగాలే కానీ, ఇక్కడ వారు చదువుకున్న వాళ్ళే కానీ ఇక్కడ వారికి ఏమి లేదు, భక్తి లేదు, నీతి లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, వద్దు అని చెప్పి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చెప్పి సాగనివ్వండి. కానీ ఈ ఎలియాజరు, ఈనాడు ఎలియాజరు అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, పెళ్లిళ్ళు ప్యారీలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమిషన్ కోసం 100 అబద్ధాలాడి ఓ సామెత ఉందంటారు కదా. ఏ సామెత శాంతముగా చెప్పు. అది సరిగ్గా చెప్పాలి. ఒకప్పుడు సగం, అది సగం కాదు. 100 అబద్ధాలాడి పెళ్లి చేయమన్నాడంటే ఎవడో పలికి మారినాడు. అంత అవసరం అండి? ఈనాడు అలాగే చేస్తున్నారండి. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయటం అది చాలా పొరపాటు. ఎందుకంటే అమ్మాయికైనా ఉరితాడు పేసినట్టు ఉంటుంది, లేదా ఈ అబ్బాయికైనా ఉరితాడు పెట్టినట్టు ఉంటుంది. గయ్యాలుగా వచ్చిందనుకో, వాళ్ళు ఏరుకొని పెళ్లి చేసుకుని ఉరితాడైనట్టు ఉందరా బాబు, ఏం చేయాలా అని ఆ ఎలక కొట్టుకున్నట్టు, కుర్తులు కొట్టుకున్నట్టు ఎలక కొట్టుకుంటాడు. ఈ అమ్మాయి కూడా అంతే. ఎవరన్నా 100 అబద్ధాలు పెళ్లి చేస్తే తాగుపోతున్నో, తిరిగిపోతున్నో, తమ్మును, మోసగాను, అనుమానం చేస్తే ఈమె కుర్తులు పడ్డ ఎలక కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది. కాబట్టి అలా చేయకూడదండి. ఎలియాజరు అబద్ధం ఆడలేదు. నా యజమాని అబ్రహామును దేవుడు దీవించాడు. ఆ ప్రాంతంలో ధనవంతులు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. కానీ వారికి భక్తి లేదు, వారికి నీతి లేదు, వారికి విశ్వాసం లేదు, వారికి పరిచయం చేయడం కూడా తెలియదు. కానీ నేను వచ్చినప్పటి నుంచి కూడా రెబెకా తల్లి చక్కని పరిచయం చేస్తుంది. నాకు నీళ్ళు పోసింది, నా ఒంటెలో కూడా నీళ్లు పోసింది. ఒంటే 6 నెలలకు సరిపడే నీళ్లు తాగిందండి. ఆ ఒంట్లు కూడా నీళ్లు పోసింది. మళ్ళా ఒంట్లు తీసుకొచ్చి సాలలో కట్టింది. ఆ ఒంట్లకు మేత సిద్ధపరిచింది. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలవనేలా లోపలికి రమ్ము, లోపలికి రమ్ము. నీ ఒంటెలకు నీకు స్థలం సిద్ధపరిచాను. ఎంత పరిచయం చేసే వ్యక్తి చూడండి. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము అవునని కానీ కాదని కానీ మేము అనలేము. యెహోవా జీవము తోడు, యెహోవా ఈ కార్యం చేశాడు. వాళ్ళు కూడా భక్తి పనులే, వాళ్ళు కూడా ప్రార్థనా పనులే, వాళ్ళు కూడా దేవుని మీద ఆధారపడినటువంటి వాళ్ళే. అలాగే ఆధారపడినటువంటి వాళ్ళు కాబట్టి, అలాంటి విధేయత కలిగిన స్త్రీ కాబట్టి, ఎవరిని శారమ్మ ఇంటికి వచ్చినటువంటి రెబెకా మళ్ళా మోటములు చదువుకుని మళ్ళా లాభానికి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ మాట అంటే చాలు, రే నిన్ను 10 లక్షలు పెట్టి కొన్నా, ఏంటి మాట్లాడుతున్నావు, నీ ఎవరు చూస్తా, నా ఇంటికి రా అని మోటములు చదువుకి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి అడవులతో సిద్ధ కొట్టిస్తుంది. మళ్ళీ ఇంటికి అడవులతో సిద్ధ కొట్టిస్తుంది. అలాంటి గయ్యాలుగా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలట? భక్తి కలిగిన వారికి పని అప్పగించాలి. ఎలియాజరుకు అబ్రహాము పని అప్పగించాడు. ఎలియాజరు వెళ్ళాడు, మాట్లాడాడు చక్కగా. మరి ఇంకొక విషయం చెప్తున్నా, యెహోషువ గారు అంటున్నాడు, ఫోనుల ద్వారా వచ్చేస్తున్నాయి ఫోటోలు, వచ్చేస్తున్నాయి మాటలు వచ్చేస్తున్నాయి అంటారు. ఫోనుల ద్వారా వచ్చే ఫోటోలన్నీ మోసం, రంగు పూసుకుంటారు. ఒక ఆమె అలాగే ఎక్కడ అంటే వద్దులే, రంగు పూసుకుని మన ఊరు వచ్చి మనమే తిరుగుబాటు చేసి తల్లి. ఈ తల్లి తెలుసు, తర్వాత తెలిసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అలాగ ఫోటోలు దిద్దేసి ఫోటోలు పెట్టేసి ఫోటో అబ్బా భలే ఎర్రగొంది, నొందగొంది, పచ్చిగొంది అనుకుంటాం. మనసు మంచిగుండాలి. ఏ మనసు ఏంటట? మనసు మంచిగుండాలి. రెబెకా తల్లి మనసు మంచిది, గుణం మంచిది, ఆదరించే మనసు, ప్రేమించే మనసు, సహాయపడే మనసు, సహకరించే మనసు కనుక
ఆ రెబెకా తల్లి వచ్చిన తర్వాత వస్తూ తీసుకొస్తున్నారండి. నేను తగిలించారు తీసుకొస్తుండగా పొలంలో సందపోట వేళ ఈ ఇసాక్ గారు ప్రార్థన చేయడానికి వచ్చాడు, ధ్యానం చేయడానికి వచ్చాడండి. పొలంలో సందపోట వేళ 4-5 టైంలో వీళ్ళు వస్తున్నారు. ఎలియాజరు గారిని అడిగింది, ఆయన ఎవరు అంటే నా యజమానుడు అని చెప్పగానే వెంటనే ఆ పల్లకి దిగి ముసుగు వేసుకుంది. దేవుని స్తోత్రం. ఏం వేసుకుంది? ముసుగు వేసుకుంది. ఎంత వినయమో చూడండి, ఎంత విధేయత చూడండి. ముసుగు వేసుకోవటం అంటే అది వినయానికి విధేయతకు సూచన. ఒక ఇంటి యజమానులను గౌరవించటం, ఇంటి యజమానులను ప్రేమించటం, ఏమండి దేవుని కూడా గౌరవించటం. ఈనాడు చాలా మంది స్త్రీలు ముసుగు లేకుండా సువార్త చెప్పి కొంతమంది బయలుదేరారు. కాబట్టి ముసుగు వేసుకుందంటే విధేయతకు వినయానికి భయమునకు భక్తికి సూచన. వెంటనే ఆమె దిగింది. నాకెందుకు అనుకోలేదు, దేవుని ద్వారా ముసుగు వేసుకుని ఆ వినయాన్ని చూపించింది, విధేయతను చూపించింది. ఈనాడు కుర్రోళ్ళు కూడా ఎవరిని చాలాసార్లు ఆ యెహోషువ గారిని తిమోతి అడిగాడట, మీరు చూడబెట్టి నేను చూడాలి, నాకు నచ్చాలి, నేను అడగాలి. ఇసాకాల అన్నాడా? అమ్మకి నాన్నకి బాధ్యత అప్పగించాడు. ఏ అమ్మ ఏ నాన్న కొడుకు అన్యాయం చేస్తారా? చెప్పండి. కూతురు కానీ కొడుకు కానీ అన్యాయం చేస్తారు. ఒకవేళ భక్తి తెలియకపోతే కాసంత ఎరగుందాను, కాసంత చదువుకుందాను, కాసంత డబ్బిస్తూ ఆశపడతారేమో, కానీ ఆ ఆశ భక్తి కలిగిన వ్యక్తి విషయంలో మనం ముందుకు సాగిపోవాలి. ఇసాక్ అని నేను చూడకుండా తెచ్చేవిటి అని అనలా, నేను ఎలకుండా తెచ్చేవిటి అని అనలా, నాకు నచ్చకుండా తెచ్చేవిటి అని అనలా. ఇసాక్ కూడా ఎలియాజరుకు, ఎలియాజరు ఎందుకంటే భక్తి పరుడు, ఎలియాజరు ప్రార్థన పరుడు. కాబట్టి యెహోషువకి రూతుకి చెప్పేది ఏంటంటే, ఈ మధ్యవర్తులు ఉంటారు, మోసం చేస్తారు డబ్బుల కోసం, కమిషన్ కోసం. ఋతమ దగ్గర కమిషన్ తీసుకుంటారు, అటు ఆ దగ్గర కమిషన్ తీసుకుంటారు. ఇలాంటి కమిషన్ బేరాలు చేయకండి. మనకు తెలిసినటువంటి వారు, మనకు నమ్మకం ఉన్నటువంటి వారు, మనమంటే అభిమానం కలిగినటువంటి వారి ఇంటికి వెళ్ళండి సిగ్గు లేకుండా. కొంతమంది మేమంత పెట్టి అమ్మాయికి మేమంత పెట్టి అనుకుంటారు. మరి ఇప్పుడు అబ్రహాం పంపించాడే లేదా? ఎలియాజరు పంపించాడే లేదా? కొన్ని కానుకలించి కూడా పంపించాడు. ఈ ఇగో మనకు ఉండకూడదు. ఆ రీతిగా దేవుడు సమకూర్చాడు. దేవుని ప్రేరేపణ ప్రకారం, ప్రార్థన అనుభవం ప్రకారము రెబెకా తల్లి వచ్చిన తర్వాత ఆయన చక్కదిద్దింది, కుటుంబాన్ని సరిచేసింది, కుటుంబంలో శాంతి దొరికింది, నెమ్మది దొరికింది, సమాధానం దొరికింది, కుటుంబంలో శ్రేష్టమైన ఆశీర్వాదం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. కొంతమంది అంటారు, మన ఇంటికి వెళ్ళాక ప్రాంతంలో నడిపించుకోవచ్చులేండి, మన ఇంటికి వచ్చాక మన మాట దాటిపోతా. కొన్నది దాటిపోక ఏం చేస్తుందండి? కొన్నది దాటిపోక ఏం చేస్తుంది? భక్తి ఉంటే వినయం చూపిస్తారు, భయం ఉంటే వినయం చూపిస్తారు, ప్రార్థన ఉంటే విధేయత చూపిస్తారు. ఎవరిని? కాబట్టి ప్రభునందు దేవుని ప్రజలారా, ఇక అంటున్నాడు, మీరు విశ్వాసంతో జోడుగా ఉండకూడి, అవిశ్వాసంతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే, యాకోబు పత్రికలు చెప్పాడు, మరి అదే విధముగా నెహెమియా పత్రికలు గ్రంథంలో చెప్పాడు, అదే విధంగా దేవుని ప్రజల యెహోషువ గ్రంథంలో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రక్షణ పొందిన వ్యక్తులు రక్షణ పొందిన వ్యక్తికి సహకారిగా ఉండాలి. కాబట్టి ఆ విషయాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకు ముందు రక్షణ కావాలి, మారుమనసు కావాలి, భక్తి కావాలి. ఆ భక్తి, ఆ మారుమనసు, ఆ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన జీవితంలో ఏం చేస్తారన్నాడు. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో చూస్తే, నేను వారిలో నివసించి సంచరించును. ఎవరిలో? మీరు వారిలోంచి వేరై ఉన్నారు కనుక, వారిలోంచి ప్రత్యేకింపబడ్డారు కనుక, అప్పుడు నేను మీలో నివసిస్తాను, సంచరిస్తాను.